హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పికిల్ తయారు చేసుకోవడానికి 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. బోన్స్ మరి ఎక్కువ లేవు, కానీ అక్కడక్కడ బోన్స్ కూడా ఉన్నాయి. దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మనం బోన్లెస్ తీసుకున్నా బాగానే ఉంటుంది, బోన్స్తో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీన్నంతా కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పసుపు, సాల్ట్ చికెన్కి పట్టేటట్టు. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెంసేపు కుక్ అవనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ దగ్గరికి అయిపోయే వరకు కుక్ అవనివ్వాలి. ఇంకో పక్క చింతపండు నానబెట్టుకోవడానికి హాట్ వాటర్ కూడా పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని క్లీన్ చేసుకుని దీంట్లోకి హాట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్తో నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలు కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక 10 వరకు లవంగాలు వేసుకోవాలి. అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే మెంతులు, ఆవాలు కూడా వేసేసి ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ చేసుకోవాలి. అలాగే చింతపండును కూడా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. మనం దీంట్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోవాలి. ఇంకా అసలు వాటర్ ఉండకూడదు, అట్లా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్కి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే కంపల్సరిగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా మరి క్రిస్పీగా అయిపోకుండా వేయించుకోవాలి. మనం చికెన్ ముందెలా కుక్ చేసుకోవడం వలన ముక్కలు గట్టిగా లేకుండా మనకి తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఏమవుతుందంటే చాలా గట్టిగా అవుతాయి ముక్కలు. చూడండి, చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నుంచి చికెన్ ముక్కలన్నీ పక్కకు తీసేసుకుని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. మనం ఇది హాట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి ఇలా ఆయిల్లో కుక్ అవుతే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. చూడండి, మనకి చింతపండు కూడా కుక్ అయిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి అది కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి. అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు టేస్ట్కి పచ్చడికి సరిపడా కారం, అంటే మన కారం ఎంత స్పైసీగా ఉందో దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం తినే స్పైసీని బట్టి సాల్ట్, కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. చూడండి, గ్రేవీ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా, కారము, సాల్ట్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా బాగా కలుపుకోవాలి. మనం ఇది బోన్లెస్, బోను ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి చక్కగా ఒక 2 మంత్స్ పాటు మంచిగా ఉంటుంది పచ్చడి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్న దాని రసము ఇందులో వేస్తున్నా. చిన్నవైతే ఒక 2 నిమ్మకాయల రసం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు యూజ్ చేస్తాం కాబట్టి నిమ్మరసం కొద్దిగా వేసుకుంటే పచ్చడి పాడవకుండా బాగుంటుంది. చూడండి, మనకి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది ఒక పూట అలా వదిలేస్తే ఆయిల్ అంతా కూడా మనకి పైకి వస్తుంది.
తర్వాత దీన్ని సాల్ట్ కారం చెక్ చేసుకుని కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, టేస్టీగా సింపుల్గా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.